అందరికీ నమస్కారం సార్. నేను పేదరాలని, నేను ధరావతి విజయ సార్. నా ఇద్దరు పాపలకు పెళ్ళికి సాయం ఒకటే దేవగారు నా పాపలకి సాయం చేసిండు సార్. డబ్బులు అంటే డబ్బులు, బియ్యం అంటే బియ్యం, ఏ సహాయం అన్నా దేవగారు ఇస్తారు. అదేవిధంగా నీకు దేవ తరపున నేను వార్డు నెంబర్గా 2వ నెంబర్ను నిలబడ్డాను సార్. అందుకనే ఇప్పుడు మా తరపున వీళ్ళు మన ఓటేసి మమ్మల్ని గెలిపాలని నేను కోరుకుంటున్నాను సార్. మా గౌన్ గుర్తు దేవగారికి ఉంగరం గుర్తు, ధరావతి దేవగారికి ఉంగరం గుర్తేసి ఓటు గెలిపియాలి సార్. ముందుగా భీమలతండ గ్రామ ప్రజలకు, మీడియా మిత్రులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదములు. అదేవిధంగా నేను ఒక 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. అదేవిధంగా మా భీమలతండకు చివరి మండలంలో మా భీమలతండకు వచ్చేసినటువంటి పైలట్ ప్రాజెక్టులో కనీసానికి ఒక 20 ఇండ్లు మంజూరైనాయి. అవి ఒక 13 ఇండ్లు 7 ఇండ్లు స్టాప్ అయినాయి. 13 ఇండ్లు ముగ్గుపోసేది, ఇంకో 30 ఇండ్లు దాకా ఇచ్చే ఖరారు ఉంది, నేను మాట్లాడుకున్నాను. అదేవిధంగా నేను చేయదలుచుకున్న పనులు గెలిస్తే ఆంజనేయ స్వామి గుడి, అదేవిధంగా బోర్డర్ ఒకటి, అదేవిధంగా మిగిలి ఉన్న సీసీ రోడ్ల నిర్మాణం, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, అర్హులైన వారికి కొత్త పింఛన్లు, గ్రామంలో పేదవాడు చనిపోతే 50 కేజీల బియ్యం, గ్రామంలో అప్పుడే పుట్టిన బిడ్డకు ఆడపిల్లకు 2000 ఆర్థిక సాయం, అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తానని చెప్పి నా హామీ ప్రకారం నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా నన్ను ముందు ప్రజలు నన్ను ముందుకు తీసుకుపోతే ఇంకా పనులు చాలా చేసేవి ఉన్నాయి, చేపడతానని చెప్పి కోరుతున్నాను. సార్, ఇక్కడ నేను చేస్తున్న పనికి గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న పని చేసి ప్రజలు కానీ, తండ వాళ్ళు కానీ, పక్క వాళ్ళు కానీ నన్ను నువ్వే ఉండాలని చెప్పి ఈ పార్టీ ద్వారాగా నన్ను టికెట్ ఇచ్చి ముందుకు నిలబెట్టారు సార్. అదేవిధంగా నేను చేస్తున్నటువంటి పనిని చూసి ఈ గ్రామానికి, మన మండలంలో ఎక్కడ లేని విధంగా వరాల జల్లు కురిపించినట్టు పైలట్ ప్రాజెక్టులో ప్రత్యేకమైన పథకాలు, చాలా వరకు పథకాలు వచ్చాయండి. ఎక్కడ రాని పథకాలు ఇక్కడ వచ్చాయి. రైతు బంధు, ఆత్మీయ భరోసా, రైతు బీమా, ఇంకోటి ఇంద్రమ్మ ఇళ్ళు, చాలా వరకు అట్నే అనుకుంటూ పోతే. అదేవిధంగా కరెంటు ఫ్రీ, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ, బస్ ఫ్రీ, అదేవిధంగా గ్యాస్ పై 500కే, అదేవిధంగా వడ్లు, సన్న వడ్లకు బోనస్, అదేవిధంగా సన్న బియ్యం, ఇలాంటి చాలా పథకాలు కూడా ప్రభుత్వం నుంచి అందిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా నేను పని చేసుకుంటూ ముందుకు పోతున్నానని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా భీమలతండ ప్రజలందరూ వారు కోరుతున్నది ఏంటంటే, నాకు ఓటేసి గెలిపిస్తే ఈ హామీలన్నీ పూర్తి చేస్తానని చెప్పి నా విజ్ఞప్తి. ధరావతి భీమలతండ చీమల మండలం సందుపుల్ట భీమలతండ వారికి ఏదైనా పెద్ద మనిషిని 70-80 ఏళ్ల మనిషిని ఏ కాపాడ్డా తల్ల చిన్నోని కానీ పెద్దోని కానీ మొత్తం కాపాడుకుంటా ఉంటున్నా. అంతా ముందు ఆర్థిక సొంత మండలానికి 45 బిలియన్లు కట్టించిన, ఆట ఆడుకుంటా పాట పాడుకుంటా ఊరు అదే ఊరి మీద ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇస్తే చేతులు ఎత్తుకొని సంతోషం పడ్డారు. ఏడు దేవాలయం మీదికి బరాబరిగా ఉంటారు కానీ ఇటు ఇటు గుంజుకుంటా ఒకరానికి మాత్రం ఓటు వేయాలి, సంతోషంగా కావాలి, మనం పొడిగించుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలని నా కోరిక ఉంది. ఇంతవరకు అందరికీ దండాలు. చేతులు చెప్పులు పెట్టి చేతులు పెడుతున్నాం, దండాలు పెడుతున్నాం. నాయన అందరు మనవలే, చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడపిల్లవాళ్ళు ఒకరిని గెలిపించి మాటలు తీసుకుంటే మన మాట దక్కిపోద్ది. సంతోషంగా ఇలా చెప్తున్నా బరాబరిగా. నా పేరు ధరావతి భీముడు. గత 10 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ అనేది ఏర్పాటైంది. సో అప్పటి నుంచి చూసుకుంటే 2 సర్పంచులు మారినారు, అయినా కూడా తండాభివృద్ధి అనేది జరగలేదు. సో జరిగినా కూడా అంతంత మాత్రమే జరిగిందనే ఉద్దేశంతో మా అన్నగారు 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గతంలో కూడా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఉండే. ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న కూడా కొంతమంది అటు ఇటు లొసుగులు ఉండటం వల్ల డెవలప్మెంట్ అనేది జరగలేదు. సో గ్రామ పంచాయతీ నిర్మాణంలో కానీ, గుడి నిర్మాణంలో కానీ, బోటాయి నిర్మాణంలో కానీ అవినీతి జరిగిన విషయంలోనూ తండ వాళ్ళు ఒప్పుకోక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో జనం అంతా ఏకమయ్యి మా అన్నగారిని ఎంచుకోవడం జరిగింది. అదే పర్పస్ లో తండా ప్రజలందరూ కూడా మా అన్నగారిని దీవించి ఉంగరం ఓటు కేసేసి మాకు అభివృద్ధికి సహకరించగలరని నా యొక్క మనవి. అందరికీ నమస్కారం. భీమలతండ గ్రామ పంచాయతీ అందరికీ. కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు వచ్చింది మనకు ప్రభుత్వం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఇంద్రమ్మ ఇల్లు అనేది
అప్పుడు ఇవ్వలేదని చెప్పి చేసారు చాలా ప్రజలు. ఇంతవరకు అనేది ఏంటంటే టీఆర్ఎస్ వచ్చింది, ఇల్లు ఇస్తామని చెప్పారు, ఇల్లు ఇవ్వలేదు. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. ఇక్కడికి రేషన్ కార్డు ఇస్తా అని గత 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మనకు రేషన్ కార్డులు వచ్చినాయి. ఇంత ఇల్లులు గత ఒక 20 ఇల్లుల దాకా మా విలేజ్ కి శాంక్షన్ అయింది. మిగతా రిమైనింగ్ అనేది 30 ఇల్లుల దాకా ఉన్నది. అది ఇంకో రెండో విడతకు అనేది 30 ఇల్లుల దాకా చేస్తా అని చెప్పారు మా తండ్రికి. గుర్తుకే ఓటేయండి.